నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కెరీర్ గైడెన్స్. నేను దుర్గా. సో చాలా మంది నీట్ రిజల్ట్స్ వచ్చేసాయి. సో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ గురించి వెయిట్ చేస్తున్నారు ఎక్కువ మంది. సో అసలు ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, లేదా సో ఎలాంటి కాలేజెస్లో కానీ ఎలాంటి యూనివర్సిటీలో కానీ మనం చదివితే బాగుంటుంది, ఇలాంటి ఎన్నో డౌట్స్ ఉన్నాయి. అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుంది, ఇలా రకరకాల డౌట్స్ చాలా మందికి ఉన్నాయి కదా. సో కొన్ని రోజుల్లోనే ఆల్ ఇండియా వైడ్గా మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో దీని గురించి మనకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు మనతో పాటు ఉన్నారు రామ్స్ కెరీర్ గైడెన్స్ నుంచి మన చైర్మన్ వీరన్న బాబు గారు ఉన్నారు. ఇలాంటి విద్యార్థులు ఎంతో మందికి ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్, బీవీఎస్ఎస్, బీవీఎస్సి, బీఏఎంఎస్, ఇలా ఎన్నో రకాల కోర్సెస్లో కౌన్సిలింగ్ ప్రక్రియని వాళ్ళ హెల్ప్ వల్ల ఎంతోమంది భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తులో, అలాగే వాళ్ళ సక్సెస్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. 39 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఆయన ఈరోజు మనతో పాటు ప్రైమ్ 9 స్టూడియోలో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడేసలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే అండి. సో వీరన్న బాబు గారు, సో రీసెంట్గా చాలామంది విద్యార్థులు వెయిట్ చేస్తున్నారు. నీట్లో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది రాలేని వాళ్ళు ఉన్నారు. సో అసలు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అయితే మనకి తెలుగు రాష్ట్రాల్లో అవ్వచ్చు, ఆల్ ఇండియా వైడ్గా అవ్వచ్చు, స్టార్ట్ అవబోతుంది కదా. సో అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, ఎలా అంటే వాళ్ళు ఎలా చూస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? యాక్చువల్గా మేడం, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ టెంటేటివ్ షెడ్యూల్ రిలీజ్ అయింది 20వ తారీఖు నుంచి. ఆల్ ఇండియా 20వ తారీఖు నుంచి జూలై 30తో ఎండ్ అవుతుంది. ఈ 10 రోజుల్లో అంటే స్టూడెంట్స్ ఆల్ ఇండియా కౌన్సిల్లో రిజిస్టర్ అవ్వాలంటే 20th జూలై నుంచి రిజిస్టర్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం డీమ్డ్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ 2 రకాలు ఉంటుంది మేడం. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఫస్ట్ ఆల్ ఇండియా గవర్నమెంట్ కాలేజెస్, ఫస్ట్ వాటి చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం డీమ్డ్ కాలేజెస్. ఇప్పుడు సపోజ్ మన తెలంగాణలో మల్లారెడ్డి డీమ్డ్ కాలేజ్, ఆంధ్రాలో గీతం డీమ్డ్ కాలేజ్. మన వాళ్ళు ఎవరన్నా డీమ్డ్ అప్లై చేసుకొని ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లోనే డీమ్డ్లోకి వెళ్ళాలి. అంటే డిఫరెన్స్ ఏంటి మీరు చెప్పినట్టు? ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అంటే మేడం ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలో అడ్మిషన్లే మాత్రమే వస్తుంది, ప్రైవేట్ కాలేజ్లో రాదు. ఓకే. ఇప్పుడు సపోజు తెలంగాణ మన ఉస్మానియాలో 100 సీట్లు ఉన్నాయనుకోండి, 15% సెంట్రల్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది. దాన్నే ఎంసీసీ అంటారు, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అని. అలా ప్రతి ఏ కాలేజీ గవర్నమెంట్ ఉంటే ఆ కాలేజీలో 15% కోటా తీసుకుని ఆల్ ఓవర్ ఇండియా మీద రన్ చేస్తుంది. మెరిట్ స్టూడెంట్స్ అందరూ దానిలో అప్లై చేస్తారు. అలాగే డీమ్డ్లో మోర్ దాన్ 250 డీమ్డ్ కాలేజెస్ ఉన్నాయి. ఈ డీమ్డ్ కాలేజెస్ అంటే ప్రైవేట్ కాలేజ్ టైపే. దానిలో ఏంటంటే మెరిట్ మార్క్స్, ఫీజులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అదే మన మల్లారెడ్డి డీమ్డ్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో సీట్ రావాలంటే 18 lakhs per annum కట్టాలి ఎంబీబీఎస్. అదే ఎన్ఆర్ఐ అంటే 1.80 CR. అలా ఉంటాయి ఫీజులు. ఎన్ఆర్ఐ సపరేట్, మేనేజ్మెంట్ సపరేట్. దానిలో ఫ్రీ సీట్లు ఉండవు డీమ్డ్లో. గవర్నమెంట్ కోటాలో ఓన్లీ 11,200 ఫీజు. అంటే ఓకే. సో అంటే ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇలా గవర్నమెంట్ కోటాలో వచ్చే అవకాశం? మెరిట్ రావాలి మేడం. 720 మార్కులు ఎగ్జామ్ పేపర్. దానిలో ఈ సంవత్సరం 648 టాపెస్ట్, ఆల్ ఇండియా టాపర్. మన స్టేట్ 540, 560లో ఉంది. యాక్చువల్గా మేడం 520 మార్కులు ఉంటేనే మ్యాక్సిమం సీట్ వస్తుంది. 520 మార్కులు పైన వాళ్ళకే లాస్ట్ ఇయర్ సీట్ వచ్చింది, ఓసీ వాళ్ళకి. అలా సపరేట్గా ఉంటుంది. ఓసీ వాళ్ళకి, అలాగే ఈడబ్ల్యూఎస్, అలాగే ఎస్సీ ఎస్టీ, ఓబీసీలో బీసీఏ, బీసీడి, అలాగే ముస్లిం మైనారిటీ బీసీఈ, అలా రకరకాలుగా ఉంటాయి. ఆ రకరకాల కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. మనం లాస్ట్ ఇయర్ బేస్ అయిన బట్టి మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ సంవత్సరం మీకు ఇంత వచ్చింది, లాస్ట్ ఇయర్ ఇంత కట్ ఆఫ్ అయింది, వస్తుందా రాదా అనేది చెబుతాం. అలాగే డీమ్డ్ కూడా. దట్ ఇస్ వాట్ కౌన్సిలింగ్ అనేది ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకి వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు కేఎన్ఆర్ యూనివర్సిటీ, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ తెలంగాణ విద్యార్థులకి, అది నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. నిన్న ఈవినింగ్ 6 o'clock నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. 25 వరకు రిజిస్ట్రేషన్. మనం చెప్పే సలహా ఏంటంటే విద్యార్థులకి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మళ్ళీ రిజిస్ట్రేషన్ ఉండదు. సో అంటే 20 డేట్ వరకు అంటున్నారు? 25వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ ఉంది. 25 వరకు కంప్లీట్ చేసేయాలి కంపల్సరీ. ప్రతి విద్యార్థి ఎవరైతే ఏ కేటగిరీ కన్వీనర్ కోటా సీట్ అప్లై చేద్దాం అనుకున్నారో వాళ్ళు కంపల్సరీగా ఏ కేటగిరీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఇప్పుడు కాదులే సెకండ్ రౌండ్ చూద్దామంటే సెకండ్ రౌండ్ ఓన్లీ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కానీ రిజిస్ట్రేషన్స్ ఉండవు. అంటే ఏ కోర్స్ అయినా మీరు చెప్పేది ఎంబీబీఎస్ బీడీఎస్. ఎంబీబీఎస్ బీడీఎస్ అంటే ఈ కోర్సులు 5 రకాలు ఉంటాయి మేడం. ఎంబీబీఎస్, బీడీఎస్, వెటర్నరీ, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్. ఫస్ట్ స్టార్ట్ అయ్యే కౌన్సిలింగ్ ఎంబీబీఎస్, బీడీఎస్ సపరేట్గా ఉంటాయి ఆ 3. ఓకే. ఫస్ట్ ఈ రెండింటి మీద చూడాలి స్టూడెంట్స్ ఎప్పుడు కూడా. ఎంబీబీఎస్కి వెళ్ళాలా, బీడీఎస్కి వెళ్ళాలా అనేది ఈ 2 కోర్సులు చూడాలి. ఈ 2 కోర్సుల్లో ఎవరైతే కన్వీనర్ కోట, గవర్నమెంట్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీ ఫ్రీ సీట్ అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరిగా 25వ తారీఖు లోపు కేఎన్ఆర్ యూనివర్సిటీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే. ఎన్టీఆర్ యూనివర్సిటీ కూడా 25 నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్. ఓకే. ఎన్టీఆర్ యూనివర్సిటీ అంటే కౌన్సిలింగ్ యూనివర్సిటీ పేరు మేడం అది. ఇప్పుడు ఎంసీసీకి ఎలా ఉందో ఆల్ ఇండియాలో మన తెలంగాణ విద్యార్థులకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి ఎన్టీ రామారావు యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. అది ప్రాసెస్. ఈ 3 రౌండ్ కౌన్సిలింగ్ చేసుకోవాలి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, మాపప్ రౌండ్. ఫస్ట్ రౌండ్లో సీట్ రాని వాళ్ళు సెకండ్ రౌండ్లో ప్రయత్నం చేస్తారు. సెకండ్ రౌండ్లో వాళ్ళు మాపప్ రౌండ్లో చేస్తారు. కానీ రిజిస్ట్రేషన్ ఒక్కసారే ఉంటుంది. సో ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కావాలంటే మనం వేరే రౌండ్స్కి వెళ్ళొచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ టైం రాలేదు, సెకండ్ ఆప్షన్లో పెట్టుకోవాలి. అలా ఉంటుంది అనమాట. సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అంటారా? అంటే అది మన కాలేజీని బట్టి, మనకున్న మార్కులను బట్టి ఉంటుంది మేడం. అంత వెబ్ ఆప్షన్స్ అది స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. అది పెట్టుకోవాలి. అది ఓకే అండి. అసలు కౌన్సిలింగ్ ఎన్ని రకాలుగా ఉంటుంది? అంటే లైక్ మనం స్టేజెస్ చూసాము, ఎన్ని రకరకాలు అన్నారు. సో ఆ రకాలు ఏంటి వివరిస్తారా? దీనిలో ఏముండదు మేడం. ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి, బీడీఎస్ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ పెడతారు. వెబ్ ఆప్షన్స్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి చూపిస్తారు. దాన్ని మనం అప్లై చేసుకోవాలి. దానిలో మెరిట్ ప్రకారం సీట్ అలాట్ అయింది. సపోజ్ 520 మార్కులు వచ్చినాయి, గాంధీ ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఉస్మానియా ఎక్స్పెక్ట్ చేస్తాడు, అపోలో ఎక్స్పెక్ట్ చేస్తాడు. అలా వాళ్ళకి మెరిట్ని బట్టి అలాట్మెంట్ వస్తుంది. ఓన్లీ బేస్డ్ ఆన్ మెరిట్. సో అయితే ఇప్పుడు చాలా మంది నీట్ రాశారు కదా ఇండియా వైడ్ గా. సో అసలు ఎంత మంది రాశారు? ఇండియా వైడ్ గా రాసింది 24 lakhs మెంబర్స్ మేడం. 24 lakhs. ఓకే. క్వాలిఫై అయ్యింది 11 lakhs మెంబర్స్. మన తెలంగాణలో రాసింది మోర్ దాన్ 80,000. క్వాలిఫై అయింది 43,400 మంది. 50%. ఈ 44,000 మంది పోరాటం చేయాలి సీట్ల కోసం. సో అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి మరి? తెలంగాణ వచ్చేపాటికి 9,600 సీట్లు ఉన్నాయి మేడం. 44 ఇప్పుడు మీరు చెప్పిన 44,000 మందికి ఈ 9,000 సీట్లతో పోరాటం చేయాలి. ఓకే. అంటే మెరిట్ మీరు ఊహించుకోండి ఎంతమందికి వస్తుంది. ఖచ్చితంగా అంటే 30,000 మెంబర్స్ రానట్టే కదా. అంతే కదా. అంటే దానిలో మేడం 113 మార్కులు కట్ ఆఫ్ మేడం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. ఓకే. 144 జనరల్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే 113 అతను కూడా ఉస్మానియాకి అప్లై చేస్తాడు. అవును. దాని కట్ ఆఫ్ మ్యాక్సిమం 600లో కట్ ఆఫ్ అయింది. అందువల్ల 10 వాళ్ళు అప్లై చేస్తారు. సో ఖచ్చితంగా వస్తుందా రాదని తర్వాత సంగతి. ఓకే. సో అప్లికేషన్ మాత్రం మెయిన్ కాలేజెస్కి అయితే డెఫినెట్లీ పెట్టుకుంటారు. కాలేజ్ కాదు మేడం, ఓన్లీ కేఎన్ఆర్ యూనివర్సిటీకే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకే పెడతారు. రేపు 25 లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్. ఓకే అండి. సో అంటే ఇప్పుడు మీరు చెప్పారు 9,000 సీట్లు ఏమో ఉన్నాయని. సో మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి? డిఫరెంట్ కోర్సులు మేడం. బీడీఎస్ ఉంది. బీడీఎస్ లో కూడా మరి కొన్ని రకాల సీట్సే ఉంటాయి కదా. కొన్ని బీడీఎస్ తక్కువ ఉంటాయి మేడం, మాక్సిమం 2,000 ఉంటాయి. మరి తర్వాత వెటర్నరీ ఉంది కదా, కొంతమంది వెటర్నరీ ఉంది. తర్వాత బిఏఎంఎస్ ఆయుర్వేదిక్ ఉంది, బిహెచ్ఎంఎస్ హోమియోపతి. ఏమీ లేదు మేడం. ఎంబీబీఎస్ క్రేజ్లో అయిపోయింది. ప్రతి వాళ్ళు ఎంబీబీఎస్. అది వస్తుందా రాదా కోట్లు ఖర్చు పెడతాం కూర్చుంటాం. సో అంటే కొంతమంది ఇప్పుడు పేమెంట్ సీట్స్ ఉంటాయి. సో మరి అలా వెళ్తే పేమెంట్ సీట్ కూడా ఓన్లీ ఫర్ మెరిట్ వాళ్ళకి. మీరు వెళ్ళి 2 కోట్లు కడతామంటే సీట్ రావడం కుదరదు. ఇవ్వట్లేదు. ఓన్లీ మెరిట్. ఇప్పుడు 3 కేటగిరీలు ఉంటాయి మేడం. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. ఏ కేటగిరీ అంటే కన్వీనర్ కోటా. గవర్నమెంట్ కోటాలో అయితే 11,200 ఫీజు ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో అయితే 1,20,000 ఉంటుంది. అదే బీ క్యాట్ అనుకోండి, గవర్నమెంట్ కాలేజీలో బీ క్యాట్ ఉండవు, మేనేజ్మెంట్ సీట్లు ఉండవు. ఓన్లీ 150 సీట్స్ కన్వీనర్ కోటానే ఉంటాయి. ప్రైవేట్ కాలేజీ వచ్చేపాటికి 50% కన్వీనర్ కోటా పోద్ది, 35% మేనేజ్మెంట్ కోటా పోద్ది. మేనేజ్మెంట్ కోటా అంటే 11,50,000 బి కేటగిరీ. 15% అంటే ఎన్ఆర్ఐ కోటా, దాన్నే సి కేటగిరీ అంటారు. అది 23,50,000 ఫీజు పర్ యానం. ఓకే. 23. ఓకే.
అది మన తెలంగాణలో. ఆంధ్రలో డిఫరెంట్. ఆంధ్రాలో ప్రైజెస్ కానీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ డిఫరెంట్. సో అక్కడ సీట్లు తక్కువ మేడం, 5,500 సీట్లు ఉన్నాయి అంతే. ఏపీ మొత్తంలో 5,500 సీట్లు మాత్రం. అక్కడ కాంపిటీషన్ ఎక్కువ, 50,000 మంది పాస్ అయ్యారు. 50,000 మందికి ఓకే ఉంది. అదే ఇక్కడ మనకి 502 మార్కులు వస్తే ఏ కేటగిరీ సీట్ రావచ్చు, ఆంధ్రాలో 600 మార్కులు రావాలి. ఓ సో కట్ ఆఫ్ ఎక్కువ ఉంది. కట్ ఆఫ్ అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది, సీట్లు తక్కువ ఉంది, కాంపిటీషన్ కదా. సో ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు సరే తెలుగు రాష్ట్రాల వాళ్ళు తెలంగాణలో మీరు చెప్పిన 2 యూనివర్సిటీలు పెట్టుకుంటారు అనుకోండి, పోనీ దీనికన్నా రాని వాళ్ళు బెటర్ ఆప్షన్ ఆల్ ఇండియా లెవెల్లో వేరే యూనివర్సిటీస్ కానీ కాలేజ్ కానీ ట్రై చేయొచ్చు అంటారా? ఆల్ ఇండియాలో అన్ని గవర్నమెంట్ కాలేజ్కి మేడం మెరిట్ వాళ్ళకే వస్తుంది. ఓన్లీ మెరిట్ వాళ్ళే కాబట్టి. సో మన తెలంగాణ ఏపీలో లేరా మరి ఆ మెరిట్ వాళ్ళు? ఉన్నారు మేడం, వాళ్ళైతే పెట్టుకోవచ్చు. 10% ఆల్ ఓవర్ ఇండియా పార్టిసిపేట్ చేస్తారు. సో మీరేం చెప్తారు, ఫస్ట్ ఇక్కడ పెట్టుకోమంటారా ఆల్ ఇండియాకి? ఫస్ట్ ఆల్ ఇండియా మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఆల్ ఇండియా గవర్నమెంట్ కాలేజ్ అప్లై చేసుకోండి. అది మిస్ అయితే, అది మిస్ అయినప్పుడు స్టేట్ కాలేజ్. ఓకే, స్టేట్లో ఉంది కదా కౌన్సిలింగ్, రేపు 25 స్టార్ట్ అవుతుంది. రేపు స్టార్ట్ అయింది ఆల్రెడీ. 21 నుంచి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ నిన్నటి నుంచి 25 వరకు కాళోజీ నారాయణ యూనివర్సిటీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. రెండిట్లో కౌన్సిలింగ్ కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకుని మన ప్రయత్నం మనం చేయాలి ఖచ్చితంగా అండి, అది అవసరం. అండ్ ఇంకొకటి మీరు చెప్పారు ఎంబీబీఎస్ రాని వాళ్ళు బీడీఎస్ఆర్ వెటర్నరీ అలా చేస్తారు. మేడం ఇప్పుడు ఎంబీబీఎస్ అందరికీ రాదుగా మేడం, పాస్ అయిన అందరికీ రాదు. ఖచ్చితంగా దానిలో నేను చెప్పేది సెకండ్ ఆప్షన్ బీడీఎస్ చూసుకోమంట. సెకండ్ ఆప్షన్ ఇప్పుడు డబ్బున్నోళ్ళు అంటే మీరు 1,50,00,000 కడతా అన్న కానీ కౌన్సిలింగ్లో సీట్ రాదు. అది కూడా మెరిటే. మనం కాలేజీలో ఎన్ఆర్ఐ కోటా లెటర్లు అయి పెట్టుకున్నా మెరిట్లో మనకన్నా సపోజ్ మన 170 మార్కులు వచ్చినాయి, 171 నెంబర్ పోటీ పడితే వాడికే ఇవ్వాలి సీట్లకి ఇవ్వటం కుదరదు కదా. ఖచ్చితంగా అవును, అలా ఉంటుంది. దానికి మనం చెప్పే సలహా ఏంటంటే బీడీఎస్ ఉంది, బ్యాచులర్ ఇన్ డెంటల్ సర్జన్, చక్కటి ఫ్యూచర్ ఉంది. బీడీఎస్ చేసుకుని ఎండిఎస్ చేయాలి. ఇప్పుడు ఎంబీబీఎస్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ పీజీ చేయాల్సింది. లైఫ్ లేదు, ఏ కోర్స్ అయినా ఎక్సెప్ట్ వెటర్నరీ. ఏ కోర్స్ అయినా బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ అక్కర్లా, దాంతో సరిపెట్టుకుని సెటిల్ అవుతున్నారు. ఎంబీబీఎస్ చేస్తే పీజీ చేయాల్సింది, బీడీఎస్ చేసినా పీజీ చేయాలి. అందువలన దీనిలో కూడా పీజీ చేసుకోవచ్చు. కానీ పీజీ చేసుకుంటే అబ్రాడ్లో మంచి ఫీచర్స్ ఉన్నాయి. బీడీఎస్ చేసుకుని ఎండిఎస్ చేసుకుంటే చక్కటి లైఫ్ ఉంది. ఇండియాలోనే చేయాలి ఎండిఎస్ కూడా, మీరు ఇండియాలోనే చేయాలి, బయట కాదు, ఇండియాలోనే చేయాలి. అంత ఖర్చుతో కూడుకున్న పని కదా. ఇక్కడంటే ఎన్ని ఫ్రీ సీట్లు ఉంటాయి. బీడీఎస్ కన్నా ఎంబీబీఎస్ కన్నా ఈ బీడీఎస్ తక్కువ. సపోజ్ మీకు బీడీఎస్ మేనేజ్మెంట్ సీట్ అనుకోండి మేడం, జస్ట్ 3,50,000. ఓకే, సో ఎన్ఆర్ఐ సీటు 5,50,000. దానికి దీనికి చాలా తేడా లేదు. అది 23 లక్షలు ఎక్కడ, 11 లక్షలు ఎక్కడ. అందువల్ల ఏంటంటే బీడీఎస్ చేసుకుంటే మంచి లైఫ్ ఉంటుంది. ఓకే అండి. సార్ వీరన్న గారు, సో ఇందాక మీరు చెప్పారు బీడీఎస్ చేసి ఎండిఎస్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుందని. మరి వెటర్నరీ గురించి మాట్లాడుకుంటే అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది? వెటర్నరీ మేడం యాక్చువల్గా బీవీఎస్సీ అంటారు, బ్యాచులర్ ఇన్ వెటర్నరీ సైన్స్ అని. అంటే పశువుల డాక్టరు, యానిమల్ డాక్టర్. అది చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది మేడం. కాకపోతే ఈ పిల్లలు ఏంటంటే పశువుల డాక్టరా అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కానీ అది చేసిన వాళ్ళు ఎవరో కూడా ఖాళీగా లేరు. వాడు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు 25,000కి 30,000కి 18 గంటలు పనిచేస్తున్నారు హాస్పిటల్స్లో. ఎంబీబీఎస్ పాస్ అయిన పిల్లలు మినిమం 16 to 17 hours హాస్పిటల్లో పనిచేస్తున్నారు. దే ఆర్ ఎర్నింగ్ మ్యాక్సిమం 50,000. అదే వెటర్నరీ కంప్లీట్ చేసిన డాక్టర్ ఖాళీగా లేడు. గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. అబ్రాడ్లో more than 5 lakhs శాలరీ పర్ మంత్. అంత గోల్డెన్ ఆపర్చునిటీ. సో తక్కువ మంది చేస్తారు కాబట్టి. అయితే ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే మేడం, వెటర్నరీకి వచ్చేపాటికి సౌత్ ఇండియాలో ఓన్లీ ప్రైవేట్ కాలేజెసే ఉంది, గవర్నమెంట్ కాలేజెసే ఉంది. మన తెలంగాణలో 5 కాలేజీలు, ఆంధ్రాలో 4 కాలేజీలు. మరి ఈ 4 కాలేజీలు ఎంతమంది చేరతారు? సో అసలు ఎంతమంది పోటీ పడుతున్నారు నిజంగా? కొన్ని వేల మంది పోటీ పడుతున్నారు మేడం వెటర్నరీకి. ఎన్ని సీట్లు ఉంటాయండి? అది కాలేజీకి 100 సీట్లు ఉంటాయి మేడం. 100 సీట్లు కూడా ఏంటంటే 85% సీట్స్ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన ఎంసెట్ మీద ఉంటుందండి. స్టేట్ గవర్నమెంట్, ఓకే. 15% ఆల్ ఇండియా నీట్ మీద ఉంటుంది. సో అంటే ఫస్ట్ ఛాన్స్ ఎవరికి ఇస్తారు అంటే ఎంసెట్ వాళ్ళకి ఇస్తారు మెరిట్లో. తర్వాత ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు నీట్లో స్కోర్ని బట్టి, పర్సంటేజ్ని బట్టి, మెరిట్ని బట్టి ఇస్తారు. దానివల్ల ఏంటంటే ఇక్కడ అందరికీ వెటర్నరీ సీట్స్ రావు. కానీ నిరుత్సాహపడక్కర్లా.
నార్త్ ఇండియాలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఒరిస్సా ఈ 4 స్టేట్స్లో ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయా? వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు ఎంబీబీఎస్ కాలేజీకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎలా గుర్తింపు ఉంటుందో వెటర్నరీ కాలేజీకి వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని గుర్తింపు ఉంటుంది. ఓకే. ఆ గుర్తింపు ఉన్న కాలేజీలు రాజస్థాన్లో 11 ఉన్నాయి, హర్యానాలో 4 ఉన్నాయి, పంజాబ్లో 2 ఉన్నాయి, ఒరిస్సాలో 1 కాలేజ్ ఉంది. వీటిలో ఎక్కడైనా చదువుకోవచ్చు. మినిమం 6 lakhs ఫీజు ఉంటుంది. ఓకే. చక్కగా చదువుకోవచ్చు. పర్ యానం 6 పర్ lakhs. యానం 6 lakhs. ఓకే. సేమ్ ఎంబీబీఎస్ లాగానే 5 years ప్రోగ్రామ్, 5.5 years. యాక్చువల్గా 4.5 years క్లాస్ రూమ్ ప్రోగ్రామ్, 1 year హౌస్ సర్జన్ అంటారు. అలాగే చక్కటి భవిష్యత్తు ఉంటుంది. వెటర్నరీ కంప్లీట్ చేసుకునే ఎవరు ఖాళీగా ఉండరు. నేను అందుకే సలహా ఏంటంటే పిల్లలకి ఇచ్చేది, ఎంబీబీఎస్ రాకపోతే లాంగ్ టర్మ్ కన్నా వెటర్నరీ చూస్ చేసుకుంటే బెటర్ గోల్డెన్ ఫ్యూచర్. అంటే వెటర్నరీ అంటే చాలా మంది ఓన్లీ గవర్నమెంట్ డాక్టర్సే ఉంటారు, ప్రైవేట్లో ఫ్యూచర్ ఉండదు అని ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇవాళ చాలా మంది ఓన్ హాస్పిటల్ పెట్టుకోవడానికి అలా కుదరదు. చాలా ఉన్నాయి మేడం. పెట్టి డాక్టర్స్ అని మీరు చూసుంటారు అక్కడ. పెట్ డాక్టర్ వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తా ఈవినింగ్ టైం కౌంటర్ ఓపెన్ చేస్తారు. పెట్ డాక్టర్స్ అంటారు. అందువల్ల ఏంటంటే వెటర్నరీకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది మేడం. సపోజ్ 200 మార్కులు వచ్చిన కుర్రవాడికి ఇక్కడ ₹1,00,00,000 కట్టినా ఎంబీబీఎస్ సీట్ రాదు. కానీ రాజస్థాన్లో 200 మార్కుల అబ్బాయి 6 లక్షలు కట్టి వెటర్నరీ చదవచ్చు. అంత అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో మన దగ్గర ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వస్తుంది సీట్ వెటర్నరీ? ఇక్కడ అనేది మేడం 3,000 లోపు ఎంసెట్ ర్యాంక్ ఉండాలి. స్టేట్ ఎంసెట్ మీరు చెప్పారు. స్టేట్ ఎంసెట్ 3,000 లోపు ఉండాలి. నీట్ వచ్చేపాటికి 390 మార్కులు పైన రావాలి. సో వాళ్ళకైతే వెటర్నరీ సీట్ వస్తే అవకాశాలు ఉంది. అది కూడా క్యాస్ట్లు మేడం. ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏబిసిడిఈ గ్రూప్ బేస్డ్ ఆన్ డెఫినెట్లీ కేటగిరీస్ ప్రకారం ఉంటుందంట. సో వాళ్ళకి కౌన్సిలింగ్ మరి ఎలా? లైక్ ఇప్పుడు వెటర్నరీ అవ్వాలనుకున్నా సేమ్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ చేస్తాను. కేఎన్ఆర్ యూనివర్సిటీ చేస్తూ అలాగే వెటర్నరీ యూనివర్సిటీ ఉంటుంది, వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. ఎప్పుడు ఉండొచ్చు ఆ డేట్స్? అది ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత ఉంటుంది. సో ఇందులో రాని వాళ్ళు అందులో ట్రై చేస్తారు కాబట్టి ఉంటుందండి. ఓకే, వెటర్నరీ చేసుకోవచ్చు. ఓకే. కానీ వెటర్నరీ కూడా రానున్నాడు బీడీఎస్కి వెళ్తే టైం ఉండదు, అప్పుడు బీడీఎస్ కంప్లీట్ అయిపోద్ది. అందుకే నేను చెప్పేది ఏంటంటే వెటర్నరీ ఆప్షన్ ఉన్నప్పుడు బీడీఎస్ వదులుకోండి. వెటర్నరీ బీడీఎస్ 2 ఉన్నాయి అనుకుంటే వెటర్నరీస్ రాకపోతే బీడీఎస్ కోల్పోతారు. ఎందుకంటే ఈ మ్యాక్సిమం 60 days ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ పూర్తి అయిపోతుంది. దాని తర్వాతే వెటర్నరీ స్టార్ట్ అయింది. సో మీరు ఏది చూస్ చేసుకుంటారనేది ఖచ్చితంగా ముందే వాళ్ళు ప్రిపేర్డ్ గైడెన్స్ తీసుకోమని అడుగుతున్నాం. గైడెన్స్ డెఫినెట్లీ అండి. ఓన్ నిర్ణయాలు కాకుండా వీఆర్ నాట్, మనం ఏం ఛార్జ్ చేయం గైడెన్స్ కి. ఎనీ టైం రావచ్చు, ఎనీ టైం ఫోన్ చేసుకోవచ్చు, గైడెన్స్ చేస్తాం. లాస్ట్ టైం మీ ఛానల్ నుంచి 55 calls వచ్చింది. మొత్తం 50 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మంచి మంచి కూడా చెప్పాం. సో చాలా మంది భవిష్యత్తుకు సంబంధించిన మాట కాబట్టి అందరికి అంటే ఎక్కడికి రావచ్చు అండి? మీరు రావచ్చు అంటున్నారు. మన ఆఫీస్ హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ లో ఉంది. మీ నెంబర్లు ఉన్నాయి, స్క్రీన్ మీద నెంబర్లు కనబడుతున్నాయి, వాటి మీద ఫోన్ చేయొచ్చు. 2 numbers ఉంటాయి, ఒకటి నేనే లిఫ్ట్ చేస్తాను, చేయొచ్చు. ఓకే అండి. అండ్ ఇంకొకటి, సరే ఈ బీడీఎస్ వెటర్నరీ కాకపోతే మరి కొంతమంది బిఏఎంఎస్ బిఎంఎంఎస్ అంటారు కదా, సో అటువంటి కోర్సులు అది బ్యాచ్ ఆయుర్వేదిక్ డాక్టర్ అంటారు మేడం, బిఏఎంఎస్. ఓకే. అలాగే బిహెచ్ఎంఎస్ హోమియోపతి డాక్టర్. మన తెలంగాణలో హోమియోపతి కాలేజీలు 3 ఉన్నాయి. తెలంగాణలో 3 ఉన్నాయి. అది ప్రైవేట్ కాలేజెస్. సీట్స్ తక్కువ మేడం, 300 సీట్లు వేసుకోండి. 300 సీట్లు. సో అంటే ఇప్పుడు వీళ్ళు మీరు ఏదైతే చెప్పారు ఎంబీబీఎస్ బీడీఎస్ వెటర్నరీ, వీటి తర్వాత ఉంటుందా వాటి కౌన్సిలింగ్? తర్వాతే ఉంటుంది. సో అందులో రాని వాళ్ళు ఎవరైనా ఇందులో వెళ్ళాలి. సపోజ్ 450 మార్కులు వచ్చి పేమెంట్ సీట్కి వెళ్ళని ఆర్థిక స్తోమత ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఈ బీడీఎస్కి ఎందుకులే వెటర్నరీ కన్నా బిఏఎంఎస్కి వెళ్దామని ఉంటారు. దానిలో ఫ్రీ సీట్ కోసం ఎల్లో ఎక్కువ మంది ఉంటారు. ఏది మీరు చెప్పేది? బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్. ఓకే. హైదరాబాద్ మన తెలంగాణ వచ్చేప్పటికి బిహెచ్ఎంఎస్ ఉన్నాయి ప్రైవేట్ కాలేజ్లో 3. ఆంధ్రాలో ప్రైవేట్ కాలేజ్లో ఆయుర్వేదిక్ ఉంది. కర్ణాటక బాగుంటుంది. ఆయుర్వేదిక్ కానీ వెటర్నరీకి కానీ కర్ణాటకలో 3 lakhs పర్ యానంతో సీట్ వస్తుంది మేడం. ఇక్కడైనా 3,50,000 4 లక్షలు ఉంటుంది. కర్ణాటకలో మంచి కాలేజెస్, ప్రాక్టీస్ ఉన్న కాలేజెస్ 3 lakhs rupees పర్ యానంతో సీట్లు వస్తాయి. చక్కటి భవిష్యత్తు ఉంది దానికి. అంటే గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయా? గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఉన్న పోస్టులను బట్టి వస్తాయి మేడం. ప్రతి దానిలో పోస్టులు వస్తాయి. కానీ ఏంటంటే
గోల్డెన్ ఫ్యూచర్ అంటే ఇక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంతే. రాను రాను హోమియోపతికి డెవలప్ అవుతున్నారు, యూత్ ఆయుర్వేదిక్ డెవలప్ అవుతున్నారు, వీళ్ళు డెవలప్ అవుతున్నారు. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవనే ఒక కాన్సెప్ట్తో అయితే ముందుకెళ్ళొచ్చు. డెవలప్ అవుతున్నారు. ఓకే అండి. సో మరి ఇప్పుడు ఇవన్నీ కూడా రాని వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఇక ఎంబీబీఎస్ ఆర్థికంగా లేని పరిస్థితి, ఈ సీట్లు ఏమి రాని వాళ్ళకి ఏంటంటే మేడం బీఫార్మసీ చేసుకోవచ్చు మేడం, మంచి లైఫ్ ఉంది. బీఫార్మసీ చేసి ఎంఫార్మసీ చేసుకుంటే చక్కటి భవిష్యత్తు ఉంటుంది. ఇండియాలో ఉంది, అబ్రాడ్లో ఉంది. ఫార్మ్ డీ చదువుతా ఉన్నారు కొంతమంది పిల్లలు. ఫార్మ్ డీకి ఇండియాలో భవిష్యత్తు లేదు, అబ్రాడ్లో మంచి లైఫ్ ఉంది. ఇక్కడ 6 ఏళ్ళు చదవాలి ఫార్మ్ డీ. చాలా మంది హాస్పిటల్లో పనిచేస్తారు, డాక్టర్ ఇన్ ఫార్మసీ అంటారు దాన్ని. మనకన్నా అబ్రాడ్లో ఆ డాక్టర్ ఇన్ ఫార్మసీకి లైఫ్ ఉంది. అక్కడ డాక్టర్లు మందులు రాయరు, ఫార్మ్ డీ వాళ్ళే మందులు రాస్తారు, అలా ఉంటుందండి. ఓకే. సో ఫారెన్ కంట్రీస్ లో సో ఇప్పుడు ఈ కోర్స్ అన్నిట్లో దేనికి ఫారెన్ కంట్రీస్ లో బాగుంటది? ఇండియా ఇప్పుడు ఎంబీబీఎస్ అవ్వచ్చు, బీడీఎస్ అవ్వచ్చు. మేడం ఏదైనా ఎంబీబీఎస్ చేసిన తర్వాత పీజీ కంపల్సరీ చేస్తేనే, బీడీఎస్ చేస్తే ఎండిఎస్ చెయ్యాలి, వెటర్నరీ చేస్తే చక్కటి గవర్నమెంట్ జాబ్ అబ్రాడ్ వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాం. ఓకే. బిఏఎంఎస్ బిహెచ్ఎం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, చాలా మంది ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, కంప్లీట్ చేస్తున్నారు. అంటే హోమియోకి ఇప్పుడు మనం అనుకున్నట్లు ఆయుర్వేదిక్ ఇండియాలోనే ఎక్కువ యూజ్ చేస్తారు కదా, ఫారెన్ కంట్రీస్ ఇండియాలో ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఫారెన్ కంట్రీస్ లో అయితే ఎక్కువ కాదు, దానికి ఫారెన్ అని నేను చెప్పలేము. డెంటల్కి వెటర్నరీకి బాగుంది మేడం, వెటర్నరీకి బాగుంటుంది. వెటర్నరీకి అయితే మన ఫారెన్ కంట్రీస్ ఎక్కువ చూస్ చేసుకోవచ్చు. అండ్ స్టడీ కూడా ఇప్పుడు వీటన్నిటి కోర్సెస్ సంబంధించి మన దగ్గర తెలుగు యూనివర్సిటీలుగా తెలుగు సంబంధించిన కాలేజ్లో ఓకే అన్నారు. బట్ ఫస్ట్ ఆల్ ఇండియాలో వస్తే అక్కడే తీసుకోమంటారా, తెలుగు మన ఏరియాలో వస్తే తీసుకోమంటారా? ఆల్ ఇండియా అంటే గవర్నమెంట్ కాలేజ్ మేడం, అది ఫ్రీ కాకుండా మీరు వేరే వాళ్ళకి మనకి ఆప్షన్స్ ఇవ్వరా? అంటే పేమెంట్ సీట్స్ కి మేనేజ్మెంట్ సీట్స్ గవర్నమెంట్ అట్లా ఉండవు మేడం, డీమ్డ్ లో ఉంటాయి. డీమ్డ్ ఏం చేయాలంటే మేడం కాలేజీని చూస్ చేసుకోవాలి. మెయిన్ మేడం హాస్పిటల్ ఉందా లేదు చూసుకోవాలి. కాలేజీ పేరు గొప్ప కాదు, కొన్ని కాలేజీలు బ్రహ్మాండమైన బిల్డింగ్స్ ఉంటాయి, హాస్పిటల్లో పేషెంట్స్ ఉండరు. ఓకే. మన హైదరాబాద్ లో 4-5 కాలేజీలు ఉన్నాయి, పేషెంట్లు ఎవరు ఉండరు, తాళాలు వేస్తుంటాయి, లెక్చరర్స్ ఉండరు. అలాంటి వాటికి మీరు కౌన్సిలింగ్ లేకుండా గైడెన్స్ లేకుండా వెళ్ళి దెబ్బతింటారు. అందుకే నేను చెప్పేది అంటే ఏ కాలేజీలో ప్రొఫెసర్స్ ఉన్నారు, ఏ కాలేజీ మినిమం 200 మంది ఓపీ లేకపోతే మీరు ఏమి నేర్చుకుంటారు పిల్లలు? ఖచ్చితంగా మినిమం జ్వరం ఇప్పుడు ప్రాక్టీస్ అవసరం కదా. సెకండ్ ఇయర్ నుంచి అయిపోగానే డైలీ 4 hours హాస్పిటల్లో తిరగాలి డాక్టర్, ఎంబీబీఎస్ చదువుతానే. మరి ఏ జ్వరం పేషెంట్ లేకపోతే జ్వరమా దగ్గ ఎవరు లేకపోతే, అది మెయిన్ ఏంటంటే నేను చెప్పే సలహా హాస్పిటల్ బాగుందా, కాలేజీలో ఫ్యాకల్టీ ఎలా ఉందనేది ఎంక్వైరీ చేసుకుని వెళ్ళమను. మొన్న మన కేఎన్ఆర్ యూనివర్సిటీ వీసీ గారు ఇచ్చారు స్టేట్మెంట్, కొన్ని కాలేజీల్లో అసలు ఆ క్లాస్ నర్సులు కూడా లేరంటారు, డైరెక్ట్ వీసీ గారు ఇచ్చారు. నర్సులు కూడా లేని కాలేజీలు ఉన్నాయి తెలంగాణలో. అలాంటి వాటిలో చదివినా ఏం యూజ్ ఉండదు కాబట్టి ₹1 కోటి కట్టాలి మన సీట్ కోసం. ఒక ఐఎత్నర్లో కాలేజ్ ఉంది, మన పేరు చెప్పకూడదు మనం, సరిగ్గా దానిలో ఫ్యాకల్టీ ఉండదు, హాస్పిటల్ లేదు, ఏమీ లేదు, ₹1 కోటి అడుగుతారు ఫీజు. పిల్లలు ఏం చేస్తారు చదువుకుని? అందుకే నేను చెప్పే సలహా ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ చేరే ముందు ఏ కాలేజీలో హాస్పిటల్ బాగుంది, ఫ్యాకల్టీ బాగుంది అనేది మీరు అబ్జర్వ్ చేసుకుని విచారించుకున్న తర్వాతే వెళ్తే బెటర్. చాయిస్ పుల్లింగ్లో వెబ్ ఆప్షన్స్లో ఆ పేర్లు పెట్టుకోండి. అనవసరంగా పెట్టుకుని మీకు సీట్ అలాట్ అయింది అనుకోండి మేడం, నెక్స్ట్ రౌండ్ కౌన్సిలింగ్ మీకు ఎలిజిబిలిటీ లేదు ఇక. ఓకే, ఇందులో సీట్ వచ్చేస్తే ఇంకా మన నెక్స్ట్ దేనికి లేదు, మరి ఈ సీట్ని వదులుకుంటావు, ఇక్కడ సంవత్సరం అంతా వేస్ట్ అవుతుంది కదా. అందుకని నువ్వు అబ్జర్వ్ చేసుకుని నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందే సలహా తీసుకోవచ్చి మేము చేస్తాం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ క్లియర్గా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీరన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ అండి, సో ఇదండి అంటే రామ్స్ కెరీర్ గైడెన్స్ నుంచి మన 39 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది వీరన్న గారికి. సో ఎంతోమంది ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులకి ఈయన కౌన్సిలింగ్ ఇచ్చారు, వాళ్ళ భవిష్యత్తుకు ఒక రకంగా బంగారు బాటలు వేశారనే చెప్పాలి. సో డెఫినెట్లీ మనం చూస్ చేసుకోవడమే ఫస్ట్ ఇంపార్టెంట్, చదవడం తర్వాత సంగతి, కానీ ఫస్ట్ ఏది మనం ఏ కాలేజీలో చదివితే ఎక్కడ మంచి సీట్ వస్తే ఏ కోర్స్ తీసుకుంటే కదా దాని మీద మన డిపెండ్ అయి ఉంటుంది ఫ్యూచర్ కాబట్టి. సో డెఫినెట్లీ
మీకు ఎంబీబీఎస్ సంబంధించి కౌన్సిలింగ్ గురించి ఏమైనా సలహాలు సందేహాలు కావాలనుకుంటే మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి రామ్స్ కెరీర్ గైడెన్స్ సర్వీసెస్కి కాల్ చేసి మన వీరన్న గారితో మాట్లాడొచ్చండి. సో డెఫినెట్లీ చాలా ఉపయోగపడుతుంది. అండ్ కౌన్సిలింగ్లో కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు కాబట్టి, అంటే కెరీర్ ఒక మంచి ప్రాతిపదిక మీద వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక గైడెన్స్ అవసరం. ఆ గైడెన్స్ అయితే మన వీరన్న గారు ఇస్తారు. సో ఖచ్చితంగా మీరు కాల్ చేసి మాట్లాడేయచ్చు. సో ఇది ఇవాల్టి మన కెరీర్ గైడెన్స్. నమస్తే.